అనకాపల్లి జిల్లా నాతవరం నుంచి సింహాచలం దేవస్థానం వరకు పాదయాత్ర చేసి టీడీపీ అభిమాని ముక్కు తీర్చుకున్నారు. ముందుగా నాతవరంలోని వినాయకుడి గుడి వద్ద హోమాలు, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం టీడీపీ నాయకుడు ఎర్రకాశి ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి సభ్యులు కాలినడకన సింహాచలం బయలుదేరారు. కూటమి అధికారంలోకి వస్తే సింహాచలం కాలినడకన వస్తారని, ముక్కులు తీర్చుకుంటారని వారు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులోని తిరుపతమ్మ అమ్మవారి గుడికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు పూర్తయినప్పటికీ స్వామివారి దర్శనం కోసం భక్తులు ఆలయానికి అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. అమ్మవారి దర్శనానికి సుమారు 2 గంటల పైన సమయం పడుతోంది. ఆలయ పరిసరాలతో పాటు గ్రామంలోని పలు రహదారులు అన్నీ రద్దీగా మారాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి క్యూ లైన్లలో వేచి ఉన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ యాదవ్ను నియమించడం పట్ల యాదవ్ సంఘం హర్షం వ్యక్తం చేసింది. కుప్పంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద యాదవ్ సంఘం ఆధ్వర్యంలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బీసీలను గుర్తించి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వారు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా మడికశిర పోలీస్ స్టేషన్ ముందు హిజ్రాలు ఆందోళన నిర్వహించారు. కర్ణాటక హిజ్రాలు తమపై దాడి చేశారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని స్టేషన్ ఎదుట హిజ్రాలు పెద్ద సంఖ్యలో నిరసన తెలిపారు. కాకినాడ జిల్లా తొండంగి మండలం కొమ్మనపల్లి గ్రామంలో డయేరియా విజృంభిస్తోంది. డయేరియాతో బాధపడుతున్న 7గురిని జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. వైద్య బృందం, సచివాలయ సిబ్బంది 24 గంటలు సేవలందిస్తున్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కొండపై అన్యమత ప్రచార నియంత్రణకు అధికారులు చర్యలు చేపట్టారు. కొండపైకి అన్యమత స్టిక్కర్లు, ఫోటోలో ఉన్న వాహనాల రాకపోకలు నిషేధించారు. టోల్గేట్ వద్ద ఉన్న సిబ్బంది ఇలాంటి వాహనాలను ఆపి వెనక్కి పంపించేశారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు అన్యమత స్టిక్కర్లు, ఫోటోలు ఉన్న వాహనాలలో రావద్దని సూచించారు. కరీంనగర్ జిల్లాలో విషాదం నెలకొంది. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి వ్యక్తి మృతి చెందారు. ఎల్ఎండి కెనాల్ వద్ద రిజర్వాయర్ లోపల ఫోటోలు దిగుతుండగా ప్రమాదవశాత్తు కొడుకు, కూతురు నీళ్ళలో పడడంతో వారిని కాపాడబోయిన తండ్రి నీటిలో మునిగి మృతి చెందాడు. 2 పిల్లలను మత్స్యకారుడు కాపాడి బయటకు తీసుకొచ్చారు. మృతిని ఆసిఫాబాద్ జిల్లాలో పే అండ్ అకౌంట్లో పనిచేసే విజయ్గా గుర్తించారు. నెల్లూరు జిల్లాలోని తప్తగిరి రంగనాథ స్వామి వారిని మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రంగనాథ స్వామి వారి ఆలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని మంత్రులు ఆనం, నారాయణ తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన అజెండాగా ముందుకెళ్తున్నట్లు మంత్రులు తెలిపారు. బక్రీద్ పండుగ సందర్భంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట ఈగ్దాలో ముస్లిం సోదరులు ప్రార్థనలు చేశారు. జమియా మసీదు, అమీర్ షా వలి మసీద్, మక్కా మసీద్ ప్రాంగణంలో ముస్లింలు సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ సుబ్రహ్మణ్యంతో పాటు మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ, టీడీపీ నాయకులు రాకేష్, పార్థసారథి తదితరులు సామూహిక ప్రార్థనలో పాల్గొని ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. విజ్ఞానం లేని చదువు ఎందుకు పనికిరాదని, విలువలతో కూడిన విద్యను ప్రతి ఒక్కరూ అభ్యసించాలని చినజీర స్వామి అన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని అగ్రహారపేటలో ఆయన పర్యటించారు. మానవ సేవే మాధవ సేవ అన్న చినజీర స్వామి తోటి వారితో పాటు ప్రతి జీవికి చేతనైన సాయం చేయాలని సూచించారు. నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం యాగంటిలో ఉమామహేశ్వర స్వామి వారిని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. గణపతి స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఉమామహేశ్వర స్వామి వారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం బసవన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కుటుంబ సభ్యులను ఆలయ అధికారులు సన్మానించారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కాజీపల్లి గ్రామ పరిధిలోని పరిశ్రమలతో కాలుష్యం తీవ్రతరం దాల్చుతుందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలుష్య పరిశ్రమలతో వాయు కాలుష్యం, జల కాలుష్యం భారీగా పెరిగిందని వాపోతున్నారు. కాలుష్య కంపెనీలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు అధికారులను కోరారు.
కూటమి అధికారంలోకి రాగానే అమరావతి కొత్త శోభ సంతరించుకుంది. అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. అమరావతికి వెళ్లే రహదారులన్నిటిలో ఇరువైపులా విద్యుత్ కాంతులతో అలంకరించారు. గతంలో పెండింగ్లో ఉన్న పనులు, అభివృద్ధి పనులను ప్రారంభించారు. రాజధానిలో అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాలన్నింటినీ శుభ్రపరిచారు. శ్రీశైలం మల్లికార్జున ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. భారీగా భక్తులు రావడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రుద్రాభిషేకం, కుంకుమార్చన తదితర అభిషేకాలు నిర్వహించి భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు. వరుసగా సెలవులు రావడంతో ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. అల్లూరి జిల్లా ఇందుకూరుపేట గ్రామంలో పిడుగుపాటుకు 10 మేకలు మృతి చెందాయి. వర్షం కారణంగా మేకలు చెట్టు కిందకు చేరాయి. దీంతో ఒక్కసారిగా పిడుగు పడింది. దీంతో మేకలు మృతి చెందాయి. తమ జీవనాధారమైన మేకలు మృతి చెందడంతో రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డులకు శుభవార్త చెప్పింది. ఇకపై బియ్యంతో పాటు కందిపప్పు, పంచదార వంటి నిత్యావసరాలను కూడా అందించనుంది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు పౌర సరఫరాల శాఖ అధికారులు కందిపప్పు సేకరణకు చర్యలు తీసుకున్నారు. భారీ మొత్తంలో కందిపప్పు కొనుగోలు చేసి పంపిణీకి సిద్ధంగా ఉంచారు. ఇప్పటికే అధికారులు బియ్యంతో పాటు కందిపప్పు, పంచదార, నూనె ప్యాకెట్లను పంపిణీకి అందుబాటులోకి తీసుకువచ్చారు. వీటిని జూలై 1 నుంచి తెల్ల రేషన్ కార్డుదారులకు అందించనున్నారు. మణిపూర్లో భద్రతా పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఢిల్లీలోని హోంశాఖ కార్యాలయం నార్త్ బ్లాక్లో జరిగిన ఈ సమావేశానికి పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. మణిపూర్లో ప్రస్తుత పరిస్థితి, ఈ పరిస్థితిని ఇంకా మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా, ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ తపన్ దేకా, ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే, కాబోయే ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది, మణిపూర్ భద్రతా సలహాదారు కుల్దీప్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హాజరయ్యారు. అమర్నాథ్ క్షేత్రంపై కూడా అమిత్ షా ఉన్నతాధికారులతో సమీక్ష చేశారు. ఒకే ఒక్క నిమిషం ఆలస్యం ఒక కుటుంబాన్ని ఊహించని దుఃఖాన్ని కలిగించింది. ఓ యువతి తల్లిదండ్రులను బోరున విలిపించేలా చేసింది. కన్న తల్లి సొమ్మసిల్లి పడిపోగా తండ్రి నిస్సహాయ స్థితికి జారుకున్నాడు. కళ్ళ ఎదుట తల్లిదండ్రుల పరిస్థితిని చూసి ఆ యువతి నిర్ఘాంతపోయింది. గురుగ్రామ్కు చెందిన ఓ యూపీఎస్సీ సివిల్స్ అభ్యర్థికి ఈ పరిస్థితి ఎదురైంది. జూన్ 16న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దేశవ్యాప్తంగా సివిల్స్ ప్రీమియరీ పరీక్ష నిర్వహించింది. ఈ ప్రీమియరీ పరీక్ష కోసం గురుగ్రామ్కు చెందిన దంపతులు తమ కుమార్తెను ఎగ్జామ్ సెంటర్కు తీసుకెళ్లారు. అయితే నిర్దేశించిన సమయానికి 1 నిమిషం ఆలస్యమైన కారణంగా సదరు అభ్యర్థిని పరీక్ష రాసేందుకు అధికారులు అనుమతించలేదు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుతో ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో రైలు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సందర్శించారు. అక్కడ సహాయక చర్యల్లో ఉన్న అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనా స్థలం అంతటా తిరిగి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రెస్క్యూ ఆపరేషన్ ముగిసిందని చెప్పారు. రైళ్ల రాకపోకల కోసం ట్రాక్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. తాను రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో 2-3 రైళ్లు ప్రమాదాలు చూసిన తర్వాత రైలు ఢీకొనటాన్ని నివారించే డివైజ్ను రూపొందించి ప్రవేశపెట్టామని, ఆపై రైలు ఢీకొనే ఘటనలు నిలిచిపోయాయని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. రైల్వేలో ఇప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొందని, రైల్వే మంత్రిత్వ శాఖలో సమస్యలు చుట్టుముట్టాయని ఆందోళన వ్యక్తం చేశారు. రైల్వేలను మోదీ సర్కార్ పట్టించుకోవటం లేదని ఆరోపించారు.